విస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. పార్టీ నాయకులతో కలిసి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సిపిఐ ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తుందన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రలను చేపట్టనున్నట్లుగా తెలిపారు. ఆగస్టు 4 నుండి 14 వరకు ఈ పాదయాత్రలు జిల్లాలో చేపడతామన్నారు. అనంతరం సెప్టెంబర్ 1న చెల్లోడిల్లి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సభకు ర్యాలీకి వర్షాలు పడన గింజలు నష్టపోయిన రైతులకు సబ్సిడీ ఉచిత విత్తనాలు రైతు రుణమాఫీ పూర్తిగా సిపిఐ ప్రజా పోరాటాలు సిపిఐ ఆగస్టు 4 నుండి పాదయాత్రలు ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు నుండి 14 వరకు జరిగే పాదయాత్రలు లక్షలాది మందితో ఢిల్లీలో మార్పు ర్యాలీకి తరలిరండి. లక్షలాది మంది సభకు ర్యాలీకి వర్షాలు పడన గింజలు నష్టపోయిన రైతు సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో మార్పు రావాలి అనేది ఒకటి. సెప్టెంబర్ 1న దేశవ్యాప్తంగా లక్షలాది మందితో ఢిల్లీలో ఒక పెద్ద సభ ర్యాలీ పెడతా ఉన్నాం. అదేవిధంగా ప్రజల సమస్యల పరిష్కారం కూడా ఇంటింటికి లేదా గతంలో ఇంటింటికి ప్రచారం చేసినాం ఇంటింటి సిపిఐ. ఇప్పుడు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ఇప్పుడు మా జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నడుస్తాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. ప్రభుత్వాలలో కేంద్ర ప్రభుత్వం కేవలం మతోన్మాదం, ఇలా ఎస్ఐఆర్ పేరు మీద ఒట్టు తొలగించడం, ఇలా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ మీద అజమాయిషి చేయడం, అరెస్టులు చేయడం, జైల్లోకి పెట్టడం, మేధావులు విప్లవ కవులు కళాకారులను కూడా ప్రొఫెసర్లను కూడా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో రక్షణ లేకుండా ఉంది కేంద్రంలో బీజేపీ వచ్చినాక. గత 12 సంవత్సరాల నుంచి నరక యాతన ఉన్నది. దేశ ప్రజలు అందరూ సఫర్ అవుతూ ఉన్నారు. ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, ఓటర్లు తినడానికి రెట్టింపు రేట్లు పెంచినాయి. ఇట్లా దేశంలో అనేక సమస్యలు తెచ్చిన బీజేపీ కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నాయి. పెన్షన్లు కానీ, మహిళా మహాలక్ష్మి పథకం కానీ, కొన్ని చేసిన విద్యుత్ కానీ, ఇంకా బియ్యం సన్న బియ్యం కానీ, తర్వాత రైతు రుణమాఫీ కానీ చాలా వరకు చేసినా కానీ ఇంకా ఆర్టీకి సంబంధించిన విలీనంలో కానీ, ఇంకా మహాలక్ష్మి పథకం లేదా పెన్షన్లు 2000 నుంచి 4000 కానీ, ఇంకా కొత్త పెన్షన్లు ఇవ్వాల్సి ఉన్నది. తప్పకుండా డబుల్ బెడ్రూమ్లు కూడా కొంత జరిగినా ఇంకా కొంచెం పెంచి ప్రజలని ఇలా రక్షించుకోవాల్సిన అవసరం రాష్ట్రంలో. కేంద్రం అయితే మన కేవలం విస్మరిస్తా ఉన్న తెలంగాణ ఉద్యమకారులని. అసలు తెలంగాణ రాష్ట్రం అంటే దేశంలో లేదు అని చెప్పి బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ నాయకులు ఆ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనికి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇది పాదయాత్రలు జిల్లాలో ఆగస్టు 4 నుండి 14 వరకు పాదయాత్రలు. సెప్టెంబర్ 1 ఢిల్లీ చలో తప్పకుండా చేయాలి. ఎస్ఐఆర్ కూడా సిపిఐ శ్రేణులు ఎక్కడైతే ఉన్నారో ఓట్లు అందరి ఎక్కడెక్కడ వార్డులలో మరి వాళ్ళ ఓటు రాకపోతే వాళ్ళ సలహాలు ఇచ్చి చేపించే బాధ్యత కూడా